ఇప్పుడు బిడ్డలు మనం కొడతామండి, లాగు రెండు పడేస్తాం. ఎందుకు కొడుతున్నామండి? వాళ్ళని చచ్చిపోవాలని కొడుతున్నావా? ఇంట్లోంచి వెళ్ళిపోవాలని కొడుతున్నావా? ముఖంకి ఎప్పుడు చూపించకూడదని కొడుతున్నావా? ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొడతా అంటే పనికి మాలిన పనులు చేస్తే ఈ విమానం మొత్తం ఎక్కిపోద్దని కొడతామ్మా. అంటే ఇలాంటి పనులు నువ్వు ఎలా చేసుకుంటూ పోతే రేపు పొద్దున్న సొసైటీకి దుర్మార్గుడిగా బతుకుతావురా సన్నాసి కానీ కొడతామండి. ఇలాగే ఉంటే రేపు పొద్దున్న ఇంటికి సీడవుతావు, ఊరికి సీడవుతావు, ఈదికి సీడవుతావు. నిన్ను కన్నందుకు నిన్ను అనరు, మమ్మల్ని కూడా అంటారు. చివరికి మాకు భారం అవుతావు, నీకు భారం అవుతావు, సొసైటీకి పనికిరాని వ్యక్తి అవుతావు అని ఏం చేస్తావు అంటే కొడతాం. వాడిని ఎందుకు కొడుతున్నాం? ఎందుకు శ్రమలు? అవసరమైతే అన్నం పెట్టాం, అవసరమైతే డోరేసి లోపల పెడతాం, గల్లి వేసేస్తాం, కూర్చోబెడతాం, ఆడి కాళ్ళు చేతి కట్టుబడేస్తాం. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం? మా నాన్నకి ప్రేమలే కాదు, మా నాన్నకి నా మీద అసహ్యం కలిగి కాదు. మా నాన్న ఎందుకు చేస్తున్నారంటే వీడిని ఇలా కొట్టకపోతే వీడికి నైతికత రాదని కొడతాం. చేసిన ప్రతి దానికి, పిల్లలు చేసిన ప్రతి దానికి జై జై కొట్టి సై అంటే మన పేరెంట్స్ అవుతావా? మక్కులు ఇరిగిపోతాయని చెప్పాలి. పనికిమాల పనులు చేస్తే ఇరిసేస్తానని చెప్పాలి. ఈరోజు మన ఇండియాలో ఈ కల్చర్ పోతుంది. అమెరికాలో ఎప్పుడో పోయింది, వెస్ట్రన్ కల్చర్లో ఎప్పుడో పోయింది. కొడుకులు కూతురు చేసిన ప్రతి దానికి మళ్ళీ చెప్తున్నాను, జైలు కొట్టకూడదు, కొట్టాలి. బైబిల్లో చెప్పింది, బెత్తము వాడకపోతే కుమారుడు చనిపోతాడని బైబిల్ ఉంది. బెత్తము వాడకపోతే నీ కుమారుడు చనిపోతాడు. బెత్తం వాడితే చచ్చిపోవాలి, కానీ బెత్తం వాడకపోతే చచ్చిపోవడం ఏంటండి? బెత్తం వాడితే చనిపోవాలి, బెత్తం వాడకపోతే చచ్చిపోవడం ఏంటి? బెత్తం వాడకపోవడం అంటే ఆడు నువ్వు కంట్రోల్లో పెట్టలేదంటే ఆడు చేసే పనులకి ఎవడేం చేయకూడదు, ఆడు చచ్చిపోతాడు. బెత్తం వాడు. బైబిల్ చెప్తుంది పిల్లల్ని కొట్టొచ్చు, కొట్టడం అంటే సాగు దెబ్బలు కాదు, భయం వచ్చేలా కొట్టండి. వాళ్ళకి భయం నేర్పించాలి, వాళ్ళ కంట్రోల్లో పెట్టాలి. వాళ్ళ పాడు పనులు చేస్తున్నప్పుడు వాళ్ళకి తగలాల్సిన చోట తగలాలి. అన్నం పెట్టమని తెలియాలి, ప్రేమించమని తెలియాలి, బుజ్జగించమని తెలియాలి. పనికి మళ్ళీ నేసలేసామంటే డాడీ లేదు, మమ్మీ లేదు, లోపల గదిలేటమని చెప్పి తెలియాలి వాళ్ళకి.